ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా ఒక్కొక్కటిగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు సంచలన విషయాలు వెలుగులోకి రాగా తాజాగా బాంబు తయారీ గురించి మరొక కీలక విషయం వెలుగు చూసింది. ఢిల్లీ పేలుడుకు ముందు ఉమర్ నబీ కారులోనే బాంబు తయారు చేసినట్టు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తెలుస్తోంది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఈ నెల 10న జరిగిన పేలుడులో 15 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఢిల్లీ బాంబు పేలుడుకు సంబంధించి ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాంబు పేలుడుకు పాల్పడిన ఉమర్ నబీ తాను ఆ బాంబును ఎర్రకోట సమీపంలోని ఓ పార్కింగ్ లో కారులోనే తయారు చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఉమర్ నబీ కారు తిరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన అనంతరం అతడు కారులోనే బాంబు తయారు చేసినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. అయితే బాంబును ఎక్కడ పేర్చారనే దానిపై ఉమర్ నబీ అతని అనుచరులు చర్చించినట్టు తెలుస్తోంది. తొలుత ఎర్రకోట పార్కింగ్ స్థలంలోనే పేలుడు జరపాలని ఉమర్ నబీ భావించినా ఆ రోజు సందర్శకుల తాకిడి లేనందున వేరే చోట చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీలోకి ప్రవేశించే సమయంలోనే ఉమర్ నబీ తన సహచరులతో టచ్ లో ఉన్నాడని అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. వారంతా ఢిల్లీలోని ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోరనే దానిపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఎర్రకోటకున్న ప్రాముఖ్యత కారణంగా దానికి సమీపంలోని పార్కింగ్ ప్రదేశాన్ని బాంబు పేల్చేందుకు వారు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే బాంబు పేలుడు జరిగిన రోజు సోమవారం కావడం వల్ల సందర్శకులు ఉండరనే విషయాన్ని వారు పరిగణలోకి తీసుకోలేదని స్పష్టమవుతోంది. అత్యంత రద్దీగా ఉండే నేతాజీ సుభాష్ మార్గులో పేలుడు నిర్వహించాలని ఉమర్ అతడి సహచరులు నిర్ణయించుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బాంబు పేలుడు జరిగిన ప్రదేశానికి ఓవైపు ఎర్రకోట ఉండగా మరోవైపు చాందినీ చౌక్ ఉంది. బాంబు పేలుడు జరిగిన రోజు మధ్యాహ్నం 3:19 నుంచి 6:28 వరకు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ లో ఉమర్ నబీ కారులోనే ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అధికారులు గుర్తించారు. ఆ సమయంలో ఉమర్ నబీ ఒక్కసారి కూడా కారు నుంచి దిగలేదని సీసీటీవీ విజువల్స్ ఆధారంగా తెలుస్తోంది. కారులో ఉన్న సమయంలో ఉమర్ నబీ పేలుడు పదార్థాలను తయారు చేస్తూ ఉండిపోయాడని అధికారులు భావిస్తున్నారు. అది పూర్తయిన తర్వాత పార్కింగ్ నుంచి కారు బయటకు తీసి ట్రాఫిక్ లో వస్తుండగా దాన్ని పేల్చేశాడని అధికారులు భావిస్తున్నారు. ఫరీదాబాద్ లోని ఉగ్ర మాడ్యూల్ గురించి బయటపడిన నేపథ్యంలో ఉమర్ నబీ భయపడి ఎక్కడ తనను అరెస్టు చేస్తారనే భయంతో అంతకుముందే పేలుడు జరపాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమర్ నబీ ఢిల్లీలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. ఎర్రకోట సమీపంలో పేలుడుకు కారణమైన హుందాయ్ i20 కారు డాక్టర్ ఉమర్ నబీ సన్నిహితుడు అమీర్ రషీద్ అలీదేనని విచారణలో వెల్లడైంది. ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల జమ్మూ కశ్మీర్ కు చెందిన రషీద్ అలీని అధికారులు అరెస్టు చేశారు. కారు కొనుగోలుదానిలో పేలుడు పదార్థాలు అమర్చడం, ఆ తర్వాత పేల్చివేయడంతో ప్రధాన పాత్ర పోషించాడని ఎన్ఐఏ పేర్కొంది. రషీద్ ను ఢిల్లీ కోర్టు 10 రోజులు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. ఎర్రకోట సమీపాన కారు బాంబుతో దాడికి పాల్పడి మారణ హోమం సృష్టించిన డాక్టర్ ఉమర్ నబీ ఆత్మహత్య దాడులకు ప్రేరేపించేలా రూపొందించిన వీడియో సందేశం దర్యాప్తు అధికారులకు లభ్యమైంది. ఆత్మహత్యకి పాల్పడ్డాన్ని బలిదానంగా పేర్కొన్నట్లు దానిలో ఉంది. నబీ సోదరుడు జహూర్ ఇలాహిని విచారించిన మీదట ఈ కీలక ఆధారం దొరికింది. అక్టోబర్ 26 నుంచి 29 వరకు కశ్మీర్లో ఉన్న ఉమర్ నబీ తన మొబైల్ ఫోన్ ను సోదరుడికి అప్పగించాడు. ఒకవేళ తన గురించి ఏమైనా వార్తలు వచ్చినట్లయితే ఆ ఫోన్ ఎవరికి లభ్యం కాకుండా నేలలోకి విసిరేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చాడు. ఆ ప్రకారం ఫోనును ఇలాహి పడివేసి పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆ ప్రదేశాన్ని చూపించాడు. హ్యాండ్సెట్ దెబ్బతిన్న మొబైల్లోని కీలకమైన డేటాను ఫోరెన్సిక్ నిపుణులు బయటకు తీయగలిగారు. లోతైన విశ్లేషణ కోసం ఫోన్ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులకు అప్పగించారు. మరోవైపు దేశవ్యాప్తంగా భీకర దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్ర ముఠా భారీ ఎత్తున ప్రణాళికలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇందుకోసం ఫిదాయిన్ ఆర్మీని సిద్ధం చేసేందుకు డిజిటల్ ఛానళ్ల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ముసాహిదీన్ కోసం వెంట కిట్లను స్పాన్సర్ చేయాలంటూ జైషే నిధులను సేకరిస్తోందని, ఇందుకు తగిన సాక్ష్యాలను గుర్తించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఒక్కొక్కరి నుంచి 20,000 పాకిస్తాన్ రూపాయలు చొప్పున ఈ డొనేషన్లను సేకరిస్తున్నట్లు పేర్కొన్నాయి. వీటిని పాకిస్తాన్ ఈ వాలెట్ ప్లాట్ఫామ్ లో సదా పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్ల నుంచి స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఉగ్ర విభాగాలకు వీలైనంత త్వరగా నిధులు చేరేలా ఆన్లైన్ లో వీటిని సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డిజిటల్ నెట్వర్క్ భారత దర్యాప్తు బృందాలు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఎర్రకోట సమీపంలో కారు బాంబు దాడికి పాల్పడిన ఉమర్ నబీ ఆ బాంబును కారులోనే తయారు చేసి పక్కా ప్లాన్ తోనే పేల్చివేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా వెల్లడైంది. అంతేకాదు ఉమర్ నబీ ముందస్తు ప్లాన్ లోనే భాగంగా ఆ ప్రాంతంలో బాంబును పేల్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ ను బట్టి తెలుస్తోంది.